ఇది అందరికీ తెలిసి జరుగుతున్న అతిపెద్ద అతి క్రూరమైన మానవ హక్కుల హననం. మమ్మల్ని ఇంటికి పంపిస్తలేరన్నా, మీ కాలు మొక్కుతామన్నా, మేము ఆధారపడమన్నా, వాళ్ళందరూ ఏడుస్తున్నా రండి ప్లీజ్ అన్న. ఇక్కడ 200 మంది ఉన్నాము, 500 మంది ఉన్నాము, మీరు రండి అన్నా, మీకోసం మేము వెయిట్ చేస్తున్నాము, మీరు మమ్మల్ని కాపాడండి అన్న, ఇక్కడ నుంచి మమ్మల్ని పంపించేయండి అన్న అని చెప్పి ఇక్కడ నేను డిస్ప్లే చేస్తున్నాను. ఒకసారి ఆపి చూడండి, వాళ్ళ ఆవేదన అర్థమవుతుంది మనకి. కాలేజీల పేర్లు కూడా వాళ్ళు చెప్పారు. హైదరాబాద్ లో ఉండే నారాయణ శ్రీ చైతన్య విద్యార్థులు ఆందోళనకి దిగారు. కానీ ఏ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా వీళ్ళ ఆందోళన, వీళ్ళ వాయిస్ అనేది మనకు కనిపించదు, వినిపించదు. ఏ మెయిన్ స్ట్రీమ్ పత్రికలో కూడా ఈ వార్త రాదు. 9వ ర్యాంక్ అని చూడండి, నారాయణ శ్రీ చైతన్య, ఈ 2 కాలేజెస్ కూడా ఈ అబ్బాయి మా కాలేజ్లోనే చదివాడు అని చెప్పి క్లెయిమ్ చేసుకున్నాయి. సో తీరా చూస్తే ఏంటి, ఇతను తెలంగాణ కాదు, ఆంధ్రప్రదేశ్ కాదు, ఇతనిది గుజరాత్. ప్రతి శ్రీ చైతన్య కాలేజ్ లోనూ ఇలాంటి పెద్ద ప్లే గ్రౌండ్స్ ఉన్నాయి అని చెప్పి తన అడ్వర్టైజ్మెంట్ ద్వారా ఇక్కడ అల్లు అర్జున్ చెప్తున్నారు. ఎక్కడి నుంచి పెట్టుకుంటున్నాం డబ్బులు? అయ్యా అప్పు చేస్తే వచ్చిన పైసలు తెలుసా? 1 lakh 5 కట్టించుకురా, 2 lakh 1.5 కట్టించుకురా. సరే 1 lakh కట్టించుకురా. మాకు డబ్బులు అవసరం లేదు, మేము పిల్లల్ని చూడాలి. ఉన్న పిల్లలు ఎవరు లేరు, ఎవ్వరు లేరు ఇక్కడ, ఎవ్వరు లేరు ఇక్కడ. నిజంగానే వాళ్ళు ఎంత ప్రెజర్ కి గురవుతారు అంటే, పాపం పోయి మాట్లాడినా 10th అయిపోయి 5 days కే పిల్లలు ఉన్నారు. మీ షేర్లింగంపల్లి మండల ప్రాంతంలో అనాథరైజ్డ్ గా 300 కాలేజీలు నడుస్తున్నాయి మేడం. 300 బిల్డింగ్లలో ఒక బుక్స్ 33,000 రూపీస్ బుక్స్. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ టెక్స్ట్ బుక్స్ 33,000. పిల్లలు ఒత్తిడితో ప్రాణాలు తీసుకున్నారు అనే ఒక్క సంఘటన చాలు ఇలాంటి విద్యా సంస్థల్ని మూయించడానికి. కానీ అంత ధైర్యం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉందా? ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారికి ఉందా? పోనీ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికైనా ఉందా? నమస్తే ఫ్రెండ్స్, నా పేరు తులసి చందు. మీరు ఎప్పుడైనా తల్లిదండ్రులే లక్షల డబ్బులు కట్టి మరి వాళ్ళ సొంత బిడ్డల్ని జైల్లోకి పంపించడం చూసారా? నిజంగానే మన తెలుగు స్టేట్స్ లో అదే జరుగుతుంది. ఈ వీడియో చూస్తున్న మీలో చాలా మంది మీ పిల్లల్ని అలాంటి జైళ్లకు పంపించి ఉంటారు. ఆ హారిబుల్ జైల్స్ నుంచి పిల్లలు ఆర్తనాదాలు చేస్తున్నారు. ఈ ఆడియో విన్న తర్వాత అది జైలో కాదో మీరు చెప్పండి. మమ్మల్ని ఇంటికి పంపిస్తలేరన్నా, మీ కాలు మొక్కుతామన్నా, మేము ఆధారపడమన్నా, వాళ్ళందరూ ఏడుస్తున్నా రండి ప్లీజ్. ఇప్పుడు నేను మీకు చూపించబోయేవి చాలా చాలా ఎక్స్ప్లోజివ్ వీడియోస్. వాటిని నేను మీ ముందు పెట్టిన తర్వాత, నేను చెప్పాల్సినవన్నీ చెప్పిన తర్వాత నాకు ఎలాంటి బెదిరింపులు వస్తాయో, నేను ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందో అనే క్లారిటీ నాకుంది. అయినా సరే అన్నిటికీ తెగించే ఏమవుతుందో చూద్దాము అని చెప్పి వాటిని మీ ముందు పెడుతున్నాను. లెట్ us see ఏం జరుగుతుందో చూద్దాం. ఫ్రెండ్స్, నేను జైల్లో అన్నది కార్పొరేట్ ఇంటర్మీడియట్ కాలేజెస్, ముఖ్యంగా శ్రీ చైతన్య నారాయణ కాలేజెస్ ని, వాటిని చూసి అదే మోడల్లో పుట్టుకొచ్చిన వేలాది కాలేజెస్ ని 2 తెలుగు రాష్ట్రాల్లో. ఇప్పుడు ఆ కాలేజెస్ లో ఏం జరుగుతోంది? ఇది సమ్మరు, ఇప్పటికే పిల్లలకి హాలిడేస్ ఇచ్చేశారు. కానీ మీకు దగ్గరలో అలాంటి కాలేజెస్, హాస్టల్స్ ఉంటే ఒక్కసారి వెళ్ళి చూడండి. పిల్లల ఆర్తనాదాలు మీకు వినిపిస్తాయి. ఆ కాలేజెస్ లో వందలు వేల మంది పిల్లల్ని బంధించి చదువు చెప్తున్న పరిస్థితుల్ని మీరు కల్లారా చూస్తారు. అదేదో జేఈ మెయిన్స్ కి ప్రిపేర్ అవుతున్న పిల్లలు కాదు వాళ్ళు. 10th ఎగ్జామ్స్ రాసేసిన వాళ్ళు, ఇంటర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళని 10th ఎగ్జామ్స్ రాసేసిన వాళ్ళని ఇంకా రిజల్ట్ రాకముందే ఈ కాలేజెస్ లో బంధించి పెట్టిన విధానము అనేది ఇక్కడ మేము ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. చూడండి, ఈ ఒక్క విజువల్ చూస్తే అర్థమైపోతుంది. బయట గేట్లకి తాళాలేశారు, పైన చూస్తే విద్యార్థులు అరుస్తున్నారు. విద్యార్థి సంఘాల నాయకులకి పిల్లలు ఫోన్స్ చేసి వాళ్ళ అవస్థని చెప్తున్న ఈ ఆడియోస్ ఒకసారి వినండి మీరు. మీ మీద నమ్మకంతో ఉన్నాం అన్న, ప్లీజ్ అన్న. స్టూడెంట్స్ ఒక్కరు ఇట్లా సపోర్ట్ చేసినట్టు అనిపించిన వాళ్ళని టార్గెట్ చేస్తున్నా. హలో 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 స్టూడెంట్ యూనియనా? చెప్పనా ఏంటి? మై హోమ్ మంగళ ఐడియా ఉందా మీకు? ఉంది. దాని జస్ట్ పక్కన గల్లీలోనే మాది ఉంటది కాలేజ్, శ్రీ చైతన్య. మై హోమ్ మంగళ పక్కన ఉందంటే ఏముందా? ఓకే, అది స్కూల్ కాదా? స్కూల్ కాదు, కాలేజే. ఓకే, డన్. ఎంతమంది ఉన్నారు మీరు? మేము ఇప్పుడు అంటే స్ట్రెంత్ మొత్తం 200 మెంబర్స్ ఉంటాము. పేరెంట్స్ ఎంతో ప్రేమగా పెంచుకున్న తమ పిల్లల్ని కార్పొరేట్ స్కూల్స్ అండ్ కాలేజెస్ రూపంలో కనిపించే ఈ జైళ్లలోకి నెట్టేస్తుంటే ఆ పిల్లలు అక్కడ ఉండలేక మమ్మల్ని కాపాడండి, మాకు విముక్తి కల్పించండి అని చెప్పి ఆర్తనాదాలు చేస్తున్నారు. మమ్మల్ని ఇంటికి పంపిస్తలేరన్నా, మీ కాలు మొక్కుతామన్నా,
మీ మీద ఆధారపడమన్నా వాళ్ళందరూ ఏడుస్తారు అన్న ప్లీజ్. మీరు వచ్చినప్పుడు వదిలినాం అనుకో, వాళ్ళని టీసీ ఇచ్చేసి వాళ్ళ పేరెంట్స్ ఫోన్ టీసీ ఎట్లా ఇస్తారు బాయ్? టీసీ ఇస్తే ఊపుడమ్మా. అదే అన్న ఒకసారి రేపు రండి అన్న, మొన్న వచ్చారు కదా మళ్ళీ వెళ్ళిపోయారు. ఏమైంది అసలు? అంటే స్ట్రెంత్ మొత్తం 200 మెంబర్స్ ఉంటాము. వీళ్ళు ఏం చేస్తున్నారంటే 10 మెంబర్స్ ని సెలెక్ట్ చేసిండ్రు స్టూడెంట్స్ మొత్తంలో. సెలెక్ట్ చేసి ఏదన్నా ఆర్గనైజేషన్ వస్తే ఇట్లా ఆ 10 మెంబర్స్ ని పిలిచి వాళ్ళు వస్తే ఇది ఇట్లా చెప్పమని మేము ఉంటాం ఇక్కడనే అట్లా చెప్పమని వాళ్ళకి చెప్పిండ్రు. ఓకే. అయితే వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్పి పెట్టిండ్రు వాళ్ళకి అట్లనే. ఓకే. ఇప్పుడు మీరు విన్న ఆడియోస్ లో చాలా వరకు శ్రీ చైతన్య నారాయణ కాలేజెస్ నుంచి ఫోన్ చేసిన పిల్లల ఆడియోస్. ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో ఈ 2 విద్యా సంస్థలు, వీటి దారిలో నడుస్తున్న చాలా విద్యా సంస్థలు పిల్లల పట్ల పిశాచాల్లాగా మారాయి. ఎక్కడి నుంచి పెట్టుకుంటున్నాం డబ్బులు? మా అయ్యా అప్పు చేస్తే తెచ్చిన పైసలు తెలుసా? మేనేజ్మెంట్ రాకుంటే నేను కదలేదు లేదు ఎక్కడి నుంచి. రావాలి ఏపీ నుంచి వచ్చామండి మేము. ఇక్కడ తెలంగాణలో చెప్తారు, హైదరాబాద్ లో చెప్తారు, ఇది అనుకుంటూ వచ్చినాం. ఇంత రంగం మేము చదువుకుంటున్నాం. పొద్దున 6 గంటల నుంచి రాత్రి 10:30 వరకు 11 అవుతుంది. అసలు లేపనిక పొద్దున మళ్ళీ 5 గంటలు లేపుతాడు. యాడ నుంచి యాడ మొత్తం పోతాడు అన్న. ఏమన్నంటే హాలిడేస్ అంటాడు, 1 వారం ఇస్తాడు, మళ్ళీ పిలిపిస్తాడు. ఆ వారంలో ఏం వస్తుంది రిలీఫ్? మీరు కన్ఫర్మ్ గా మీరు మాకు హాలిడేస్ ఇప్పించాల్సిందిగా కోరుకుంటున్నాం అన్న. మేమైతే అవునండి. అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్థి సమాఖ్య AIFDS లెక్కల ప్రకారం 2024 ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత చూసుకుంటే ఒక్క గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే నారాయణ, శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో చదివే 49 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. సరైన ఆహారం దొరక్కో కల్తీ ఫుడ్ వల్ల చచ్చిపోలేదు వాళ్ళు. కేవలం పిల్లల్ని నిర్బంధించి చదివించడం వల్ల ఆ ఒత్తిడి భరించలేక వాళ్ళ బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక చనిపోయారు. కానీ ఈ విషయాలు ఎక్కడైనా బయటకు వచ్చాయా? 10th బోర్డ్ ఎగ్జామ్స్ రాసిన పిల్లలకు మార్చి ఎండ్ నుంచే హాలిడేస్ ఇచ్చేశారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ పిల్లలకు కూడా ఎప్పుడో హాలిడేస్ ఇచ్చేశారు. అయినా సరే శ్రీ చైతన్య నారాయణల్లో 10th బోర్డ్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళను, ఇంటర్ ఫస్ట్ ఇయర్ పిల్లల్ని కూడా ఇలా నిర్బంధించి బ్రిడ్జ్ కోర్సుల పేరుతో సమ్మర్ లో కూడా క్లాసులు చెప్తున్నారు. పేరెంట్స్ జాయిన్ చేశారు అండ్ కాలేజ్ వాళ్ళు రమ్మన్నారు. సో మమ్మల్ని 5 గంటలకే లేపు చదివిస్తున్నారు. రాత్రి 10:30, 11 దాకా మేము చదువుకోవాల్సి వస్తుంది. మేము ఇంటికి వెళ్ళిపోవాలి అనుకుంటున్నాము, ప్లీజ్ మమ్మల్ని కాపాడండి అని చెప్పి పిల్లలు అడుగుతున్నారు. 10th పాస్ ఆఫ్ ఫెయిల్ అని కూడా తెలియకముందే, రిజల్ట్ రాకముందు నుంచే పిల్లల్ని ఇలా బంధించి పెట్టడము అనేది నిజంగా చదువు కిందకి వస్తుందా? అన్నా ఇక్కడ 200 మంది ఉన్నాము, 500 మంది ఉన్నాము, మీరు రండన్నా, మీకోసం మేము వెయిట్ చేస్తున్నాము, మీరు మమ్మల్ని కాపాడండి అన్నా, ఇక్కడ నుంచి మమ్మల్ని పంపించేయండి అన్నా అని చెప్పి ఎంతమంది కాల్స్ చేస్తున్నారో ఒకసారి, ఎంతమంది మెసేజెస్ చేస్తున్నారో ఒకసారి నేను స్క్రీన్ మీద వాళ్ళు స్టూడెంట్ యూనియన్ లీడర్స్ కి పంపిన మెసేజెస్ ఇక్కడ నేను డిస్ప్లే చేస్తున్నాను. ఒకసారి ఆపి చూడండి, వాళ్ళ ఆవేదన అర్థమవుతుంది మనకి. కాలేజీల పేర్లు కూడా వాళ్ళు చెప్పారు. విద్యార్థి సంఘాల నాయకులు ఆ కాలేజీలకు వెళ్ళిన వెంటనే విద్యార్థులంతా కూడా ధైర్యం తెచ్చుకొని కాలేజీల్లో ఇలా ధర్నాలు చేశారు. మా హాలిడేస్ మాకు కావాలి అని చెప్పి. హైదరాబాద్ లో ఉండే నారాయణ, శ్రీ చైతన్య స్కూల్స్ లో విద్యార్థులు ఆందోళనకు దిగారు. కానీ ఏ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా వీళ్ళ ఆందోళన, వీళ్ళ వాయిస్ అనేది మనకు కనిపించదు, వినిపించదు. ఏ మెయిన్ స్ట్రీమ్ పత్రికలో కూడా ఈ వార్త రాదు. ఈ స్థాయిలో ఇంత పెద్ద కాలేజెస్ లో విద్యార్థులంతా కూడా ఆ ఆవరణ లోపలే ఈ స్థాయిలో ధర్నా చేస్తే ఎందుకు మీడియా కవర్ చేయదు? వీ వాంట్ హాలిడేస్ అని చెప్పి పిల్లలు ఇలా ధర్నాలు చేస్తున్నా కూడా ఇంటర్మీడియట్ బోర్డుకు నిద్రమత్తు పోవట్లేదు. అందుకే ఈ సోకాల్డ్ విద్యా సంస్థల మీద ఎలాంటి చర్యలు ఉండట్లేదు. ఈ కాలేజీలు ఇలా పిల్లల హక్కుల్ని లాక్కుంటున్నాయి అంటే ఈ నేరంలో ఫస్ట్ భాగస్వామి ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు. వాళ్ళు చెకింగ్స్ చేస్తే పిల్లలతో వెళ్ళి మాట్లాడాలి కదా, అలా మాట్లాడకుండా నేరుగా వెళ్ళి ఆఫీసుల్లో మాట్లాడడము లేదా జస్ట్ షోకాజ్ నోటీసులు ఇచ్చి ఊరుకోవడము అనే దానికే పరిమితం అయిపోవడం వల్ల ఇప్పుడు పిల్లలు చాలా పెద్ద బాధితులు, బందీలు అయ్యారు. ఎప్పుడూ పుస్తకాలతో కుస్తీ బట్టి మార్కుల కోసం పరుగులు పెట్టి అలసిపోయిన పిల్లలు తల్లిదండ్రులతో సరదాగా గడిపే టైము ఈ సమ్మర్ సీజనే. ఇప్పుడు కూడా కార్పొరేట్ భవనాల గోడల మధ్య లాకులు వేసి మరీ పిల్లల్ని చదివిస్తున్నారు అంటే ఇది ఏం చదువు అనుకోవాలి? నిజంగా వాళ్ళ బుర్రకి చదువు ఎక్కుతుందా? సమ్మర్ లో పిల్లల్ని ఇలా నిర్బంధించడం వెనుక కార్పొరేట్ కాలేజీల క్రూయల్ కుక్కుడు వ్యూహం ఉంది. రూల్ ప్రకారం టీచర్లకి అంతా కూడా సమ్మర్ లో జీతాలు ఇవ్వాలి కదా, ఎలా ఇవ్వాలి వాళ్ళకి? ఊరికే
ఊరికేనే జీతం ఇవ్వడం ఎందుకు అని చెప్పి బ్రిడ్జ్ కోర్సుల పేరుతో ఒక కొత్త ఐడియాను వాళ్ళు క్రియేట్ చేశారు. అందువల్ల సమ్మర్లో కూడా మేము బ్రిడ్జ్ కోర్సుల పేరుతో పిల్లలు పాడైపోతుంటారు తల్లిదండ్రులతో ఉండి, మా దగ్గర బంధించి పెడితేనే పిల్లలు చదువుకుంటారు అని చెప్పి బ్రెయిన్ వాష్ చేసి అమాయకమైన తల్లిదండ్రులని, ఆల్రెడీ ఎలాగో జీతం ఇవ్వాలి అనేది గవర్నమెంట్ రూల్ కాబట్టి వాళ్ళని తీసుకొని వచ్చి వీళ్ళకి కాపలాగా చదువు చెప్పిస్తున్నారు. అయితే ఇప్పటి నుంచే సెకండ్ ఇయర్ది కొద్దిగా సబ్జెక్ట్ చెప్పి నీట్ది ప్రిఫరెన్స్ చేస్తామని సార్ చెప్పిండు. అయితే ఇట్లానే ఏబీపీ లాలీలు వచ్చి పిల్లల్ని రిటర్న్ పంపించినట్టే మేము అదే గొడవ ఎందుకు వచ్చినాం సార్ తోటి. టీచర్స్ తో బలవంతం చదువులు చెప్పిస్తున్నారు, పిల్లల్ని బలవంతంగా ఉంచుతున్నారు. ఈ క్రూయల్ గేమ్ లో అతిపెద్ద విలన్స్ నారాయణ శ్రీ చైతన్య విద్యాసంస్థ. ఈ విద్యాసంస్థలో జరిగే ఘోరాలు బయటికి రావు. ఒక్క సంవత్సరంలోనే 49 మంది చనిపోయారు అని చెప్పి విద్యాసంస్థలు చెప్తుంటే ఈ కాలేజీల్లో పిల్లల మరణాలు ఎప్పుడైనా వార్తల్లోకి ఎక్కాయా? టీవీల్లో పెద్ద ఎత్తున దీని మీద చర్చ జరిగిందా? కనీసం సోషల్ మీడియాలో చర్చకైనా ఇవి దారి తీసాయా? ఇంతకంటే దుర్మార్గమైన విషయం ఇంకేదైనా ఉంటుందా? అసలు పిల్లలు ఒత్తిడితో ప్రాణాలు తీసుకున్నారు అనే ఒక్క సంఘటన చాలు ఇలాంటి విద్యా సంస్థల్ని మూయించడానికి. కానీ అంత ధైర్యం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉందా? ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారికి ఉందా? పోనీ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికైనా ఉందా? హైదరాబాద్ విజువల్స్ చూపించారు, ఏపీకి ఏంటి సంబంధము అని చెప్పి అమాయకంగా అడగండి. విజయవాడ, వైజాగ్, తిరుపతి ఏ నారాయణ శ్రీ చైతన్య కాలేజెస్ని తీసుకున్నా, అలాగే నడిచే ఇంకే కాలేజెస్ని తీసుకున్నా సేమ్ మోడస్ ఆపరెండి ఉంటుంది. వీళ్ళు సమ్మర్ క్యాంపులు పెట్టారు అంటే అందరూ పెడుతుంటారు, వీళ్ళు ఒక సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేశారు అంటే అందరూ అదే లైన్లోకి వచ్చి దాన్నే అడాప్ట్ చేసుకుంటారు. అందుకే ఇది ఒక రేస్ అంటున్నా నేను. విద్యార్థుల నుంచి రక్తం పిండి వసూలు చేసే డబ్బు ఈ విద్యా సంస్థల దగ్గర చాలా ఉంది కాబట్టి అధికారంలో ఉన్న పార్టీలని, ప్రతిపక్షంలో ఉన్న పార్టీలను కూడా ఈజీగా మేనేజ్ చేస్తున్నారు. మీడియాను యాడ్స్ ద్వారా మేనేజ్ చేస్తున్నారు, అధికారుల్ని పోలీసుల్ని కొనేస్తారు. న్యూస్ ఛానల్స్ లో, పత్రికల్లో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడమే కాదు, అంతకంటే చాలా ముందుకెళ్ళిపోయి చాలా పెద్ద పెద్ద హీరోస్తో, అల్లు అర్జున్తో ఇట్లా శ్రీ చైతన్య యాడ్స్ చేయించింది. అల్లు అర్జున్ చూడండి ఎక్కడున్నాడు, పెద్ద ప్లే గ్రౌండ్ చూపిస్తున్నాడు. అదే పిచ్, అదే గ్రౌండ్. మరి వాళ్ళు ఎలా గెలిచారు? గెలిపోవడంలో గ్రౌండ్ లో డిసైడ్ అవ్వవు, మనం తీసుకునే కోచింగ్, చేసే ప్రాక్టీస్ బట్టి డిసైడ్ అవుతాయి. ప్రతి శ్రీ చైతన్య కాలేజ్లోనూ ఇలాంటి పెద్ద ప్లే గ్రౌండ్స్ ఉన్నాయి అని చెప్పి తన అడ్వర్టైజ్మెంట్ ద్వారా ఇక్కడ అల్లు అర్జున్ చెప్తున్నారు. నిజంగా అన్ని కాలేజెస్ లోనూ ఇలాంటి ప్లే గ్రౌండ్స్ ఉన్నాయా? చిన్న ప్లే గ్రౌండ్స్ అయినా ఉన్నాయా? అలాగే శ్రీలీల కూడా బ్రాండ్ అంబాసిడర్ గా ఉంది. అనుకున్న రిజల్ట్ రావాలన్నా, కోరుకున్న గోల్ చేరాలన్నా సరైన సపోర్ట్ కావాల్సిందే. శ్రీ చైతన్య తోడుంటే ఏదైనా సాధ్యమే. పిల్లల చదువులకి ఇలాంటి యాక్టర్లతో అడ్వర్టైజ్మెంట్స్ చేయించడానికి ఏమైనా సంబంధం ఉందా? మనం చాలా అభిమానించే ఇలాంటి నటులు డబ్బుల కోసము ఇన్ని లక్షల మంది వాళ్ళని నమ్ముతారు కదా పేరెంట్స్, ఇలాంటి యాడ్స్లో నటించచ్చా? మనం బెట్టింగ్ యాప్స్ గురించి చాలా మాట్లాడుతుంటాం కదా, బెట్టింగ్ యాప్స్ కంటే ఏమాత్రం తక్కువైన పని కాదు ఇది. ఇక్కడ జీవితాలు, వాళ్ళ కెరియర్ మొత్తము తలకిందలైపోయేది కదా ఒక కాలేజ్ని, స్కూల్ని ఎంచుకోవడము అంటే. వీరి యొక్క స్వార్థం కోసం లక్షల రూపాయలు వీరు పొందడం కోసమే ఈరోజు ఎంతమంది విద్యార్థులు, లక్షలాది మంది విద్యార్థులు జీవితాలు నాశనం అయినా పర్లేదు కానీ మా లక్ష్యం, మాకు అకౌంట్లో డబ్బులు నింపుకోవడమే మా లక్ష్యం అన్నట్టుగా ఈరోజు శ్రీలీల కానీ, అల్లు అర్జున్ కానీ ఈ పద్ధతులు వీళ్ళు బ్రాండ్ అంబాసిడర్లకు పనిచేస్తున్నారు. మొన్న తెలంగాణ హైదరాబాద్లో యాప్స్ పేరుతో ప్రచారంలో వాళ్ళందరూ కూడా ప్రమోషన్లు ఇస్తుంటే వాళ్ళపైన కేసులు నమోదు చేశారు. అదే పద్ధతిగా ఈరోజు ఫేక్ ర్యాంకులకి, ఫేక్ కాలేజీలకి ఈరోజు వీళ్ళు యాడ్లు అంటే ప్రమోషన్లు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్నారు కాబట్టి వీళ్ళపైన వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. అన్ని వ్యవస్థల్ని ఈ కార్పొరేట్ శక్తులు ఇలా మేనేజ్ చేస్తున్నప్పుడు మన రాష్ట్రాల్లో చదివే ఈ విద్యార్థులకు దిక్కెవరు? వాళ్ళను మానసికంగా ఇంతగా వేధిస్తున్నా మౌనంగా భరిస్తున్నారు. విద్యార్థి సంఘాల వాళ్ళకు చెప్పగలిగితే చెప్తున్నారు రహస్యంగా, ఏ ఆప్షన్ లేనప్పుడు కుంగిపోతున్నారు. ఇది అందరికీ తెలిసి జరుగుతున్న అతిపెద్ద, అతి క్రూరమైన మానవ హక్కుల హననం. ఈ విద్యా సంస్థల్లో ఉంటున్న పిల్లలే అక్కడున్న ఒత్తిడిని భరించలేక విద్యార్థి సంఘాల నాయకుల నంబర్లు దొరకబట్టి వాళ్ళకు తమ బాధ చెప్పుకొని మమ్మల్ని కాపాడండి అని అడిగితే అప్పుడు అక్కడ ఏం జరిగేదో ఆ విషయాలు ఒకటి రెండు బయటకు వస్తున్నాయి. అయితే అలాంటి విద్యా సంఘాల నాయకులు నిజాయితీ పరులైనప్పుడు మాత్రమే ఇలా బయటకు వస్తున్నాయి, లేదంటే వాళ్ళను కూడా ఈ కార్పొరేట్ శక్తులు కొనేస్తుంటారు. భయ్యా నేను మాట్లాడిన ఆల్రెడీ మన చూపటిపల్లి రమేష్ అన్న కూడా మాట్లాడుతాను, ఇంకోటి నీకు ఏదో ఒకటి చేసి పెడతానని చెప్తున్నా కదా నీకు. అదే రిజల్ట్ వచ్చాక ఎట్లాగో వారం రోజులు మేమే పంపిద్దామని చూస్తున్నాం. ముందు వారం రోజులే చాలా సార్. సార్ పనిచేసే కంప్యూటర్ కూడా రాత్రి అంతా వండుకుంటా సార్. ఇంతవరకు నేను ఏ కాలేజీ దగ్గర 5 పైసలు తీసుకోలే. ఎవరన్నా నాకు కొడితే ఇంకొక 200 ఎక్కువ కొట్టినా. నువ్వు కూడా కొడితే నీకు ఒక 500 ఎక్కువ కొడతా, బిర్యానీ తిను, ఓకేనా? కానీ పిల్లల్ని పంపియానా? ఏఐఎఫ్డిఎస్ అనే విద్యార్థి సంఘం నాయకుల ద్వారా శ్రీ చైతన్య నారాయణ కాలేజీల్లో ఏం జరుగుతుందో తెలుసుకొని ద తెలుగు రిపోర్ట్ అనే ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ రిపోర్టర్లను నేను అక్కడికి పంపించాను. విద్యార్థి సంఘాల నాయకులు, జర్నలిస్టులు కనిపించేసరికి అక్కడున్న విద్యార్థులందరికీ కూడా చాలా ధైర్యం వచ్చింది. వాళ్ళ ఆవేదన అంతా కూడా కొంతమంది ఇలా బయట పెట్టగలిగారు.
We expected at least 1 month of holidays. ఈ శ్రీ చైతన్య నారాయణ కాలేజెస్ లో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి విద్యార్థి సంఘాలతో పాటు ద తెలుగు రిపోర్ట్ జర్నలిస్ట్ లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే ఆమెను బయటే ఆపేశారు. అక్కడ పెద్ద ఘర్షణ జరిగింది. నిన్ని అస్సలు లోపలికి పంపేవము అని చెప్పారు. అప్పుడు ఏం జరిగింది, అసలు ఆమె అక్కడ ఏం చూసారో సహాని ఇక్కడికి వచ్చారు చెప్పడానికి. ఒకసారి తనతో మాట్లాడదాం. కమ్ సహాని. సహాని, నేను మీరు అక్కడ షూట్ చేసిన వీడియోస్ చూశాను, అక్కడ జరిగిన ఆర్గ్యుమెంట్ చూశాను. నిన్ని మాత్రమే ఎందుకు లోపలికి పంపేవను అన్నారు, అలాగే చివరికి అక్కడికి పంపించారు అని చెప్పి నువ్వు నాకు చెప్పావు. పంపించిన తర్వాత నిజంగా అక్కడ స్టూడెంట్స్ లేరు, మీరు వచ్చి చూసుకున్నా కూడా ఏమీ లేరు అని చెప్పి ఆయన పదే పదే ఒక అతను మీకు చెప్పారు. ఉన్న పిల్లలు ఎవరు లేరు, ఎవ్వరు లేరు ఇక్కడ. చివరికి నువ్వు వెళ్ళి చూసావా, అక్కడ స్టూడెంట్స్ ఉన్నారా, వాళ్ళతో మాట్లాడావా, ఏం జరిగింది, ఏ కాలేజ్కి వెళ్ళావు చెప్పు ఫస్ట్. శ్రీ చైతన్య సౌదామని అమీన్పూర్ గర్ల్స్ హాస్టల్కి పోయినాక నేను ఫస్ట్ వాళ్ళకు మార్నింగ్ 6 to 10 వరకు క్లాసెస్ పెట్టి తర్వాత హాస్టల్కి షిఫ్ట్ చేసిరు. అందరం వెళ్తున్నామని ఇన్ఫర్మేషన్ పక్కా ఇన్ఫర్మేషన్ తోటి హాస్టల్లో బంధించేసిరు. సో మేము కంపల్సరీ మాకు ఆ పక్కా ఇన్ఫర్మేషన్ ఉంది, పిల్లల నుండి మెసేజ్ వచ్చింది కాబట్టినే మేము ఇక్కడికి వచ్చినాము, మాకు పిల్లల్ని చూపిస్తేనే మేము ఇక్కడ నుంచి కదులుతామంటే అసలు పిల్లలు లేరు 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 అని ఫుల్ గొడవ చేసిరు. మీరు ఏం చేస్తారో మాకు తెలుసు, మీరు కెమెరా తీసుకొని గర్ల్స్ హాస్టల్లో ఏమేమి వీడియోలు తీస్తారో అంటే వాళ్ళు చాలా డ్రామా ప్లే చేసిరు. ఇంత బహిరంగంగా వచ్చేటోళ్ళు గర్ల్స్ ని వీడియో మీరు మమ్మల్ని అవసరం లేదు అక్కడ పంపండి అని వాళ్ళు పిల్లలు ఉన్నారు కదా, మాకు చూపిస్తే ఈ మీడియా అంత బయటపడుతుంది కదా వాళ్ళ దుర్మార్గం, వాళ్ళ పిల్లల్ని ఎంత ప్రెజర్ చేస్తారు. సో పిల్లలని చూపించొద్దు అని చెప్పేసి డబ్బులకు కొద్ది మంది లొంగుతారు కదా, స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ఇంకా మీడియా వాళ్ళంతా. మాకు డబ్బులు అవసరం లేదు, మేము పిల్లల్ని చూడాలి. పిల్లల నుండి మెయిల్స్, మెసేజెస్, ఫోన్ కాల్స్ చాలా వస్తున్నాయి. వాళ్ళు చాలా ప్రెజర్ కి గురవుతారు. ఇంతకు ముందు చాలా చనిపోయారు. మేము కంపల్సరీ పిల్లల్ని చూడాలి అని వాళ్ళు కూడా అసలు కాంప్రమైజ్ కాలేదు. లాస్ట్ కు ఇంకా మేము ధర్నాలు అవి ఇవి చేసి పంపించేసారు. పంపించారా? నువ్వు వెళ్ళి చూసావా అక్కడ పిల్లలు ఉన్నారా లేదా అని చూసావా? ఉన్నారు. మీరు ఎట్లా మాకు అవి సీట్లు కొన్ని కావాలి కదమ్మా, ఓన్లీ టాపర్స్ నే పెట్టుకున్నాం, కొద్ది మందినే పెట్టుకున్నాము, మాకు వీటి వల్లనే కదా ప్రమోషన్స్ వస్తాయి అట్లా ఇట్లా అని. కాలేజ్ వాళ్ళు చెప్పారు ఇలా? సౌదామిని వాళ్ళు అమీన్పూర్ లో ఉండే శ్రీ చైతన్య సౌదామిని భవన్. ఓకే. లేడీస్ హాస్టల్ కి లేడీస్ ఎందుకు రానియరు? ఇంకా తర్వాతకి మరి మీరేంటి ఇంత డ్రామా చేసారు, ఫస్ట్ లేరు, ఎన్ని గొడవల్లో ఎన్ని మాటలు, మరి ఇట్లా డ్రామా చేసారు అంటే మాకు కావాలి కదమ్మా ఇంకా తర్వాత రిక్వెస్టింగ్ కూడా స్టార్ట్ చేసారు వాళ్ళు. సరే పిల్లల్ని అయితే చూపించండి అంటే లోపలికి వెళ్ళినాం, పిల్లల్ని చూపించారు. మాట్లాడారా పిల్లలు ఎవరైనా నీతో? పిల్లలు చాలా మంది మాట్లాడాక. నీకేం అర్థమైంది అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత? కొన్ని నారాయణ ఇంకా హైటెక్ సిటీ ఇవన్నీ పోయినాక అసలు స్కూళ్ళల్లో గ్రౌండ్ లేదు, మొత్తం బిల్డింగ్ ఒక 3-4 ఫ్లోర్స్ ఉన్నాయి. అసలు వాళ్ళకు వెంటిలేషన్ లేదు, హాస్టల్ కాలేజ్ అంతా ఒకటే దగ్గర, గ్రౌండ్ లేదు, ఏం లేదు. నిజంగానే వాళ్ళు ఎంత ప్రెజర్ కి గురవుతారు అంటే పాపం పోయి మాట్లాడినా 10th అయిపోయి 5 days కే పిల్లలు ఉన్నారు. ఏంటి పాపం మీరు ఏమైందంటే మా పేరెంట్స్ పంపించరాక అని అంటారు. పేరెంట్స్ జాయిన్ చేశారు అండ్ కాలేజ్ వాళ్ళు రమ్మన్నారు. సో మరి మీ ఒపీనియన్ ఏంటి? పేరెంట్స్ కాలేజ్ వాళ్ళు మరి మీకేమనిపిస్తుంది? We expected at least 1 month of holidays. 1 month holidays. మేము జస్ట్ ఎగ్జామ్స్ అయిపోయి కాస్త కూడా రిలాక్స్ అవ్వక ముందే ఇట్లా అయిపోయింది అక్క మా పరిస్థితి అని చాలా సఫర్ అయ్యారు. మన వీడియోస్లలో కూడా ఉన్నాయి అక్క. అయితే ఒక్కసారి మురళి అనే ఈ స్టూడెంట్ యూనియన్ లీడర్ తో ఒకసారి మాట్లాడదాం. మురళి గారు, నేను జర్నలిస్ట్ అండి, తులసి చందుని. గవర్నమెంట్ దృష్టికి మీరు ఎప్పుడైనా తీసుకెళ్లారా? ఇలాంటి కాలేజెస్ ఎన్నున్నాయి? ఓన్లీ శ్రీ చైతన్య నారాయణ ఇలా చేస్తున్నాయా? మొత్తం కాలేజెస్ ఇలాగే చేస్తున్నాయా? ఏం చెప్తారు? చెప్పండి. అయితే దాదాపు మేము ఒక 40 కాలేజీల మీద అన్ఆథరైజ్డ్ అంటే పర్మిషన్ లేకుండా నిర్వహిస్తున్న కాలేజీల మీద వివిధ మండలాల వారీగా కంప్లైంట్స్ అయితే ఇవ్వడం జరిగింది. కంప్లైంట్స్ ఇచ్చిన వెంటనే కొన్ని కాలేజీల మీద అయితే షేర్లింగంపల్లి మండల ప్రాంతంలో ఒక 12 కాలేజీలకు నోటీసులు ఇష్యూ చేసిండు. ఆ ఒక్క మండలంలోనే 12 కాలేజెస్ ఉన్నాయా? పర్మిషన్స్ 12. మీ షేర్లింగంపల్లి మండల ప్రాంతంలో అన్ఆథరైజ్డ్ గా 300 కాలేజీలు నడుస్తున్నాయి మేడం. 300 బిల్డింగ్లలో 300 కాలేజెస్ ఒక్క షేర్లింగంపల్లిలో. అంటే మిగిలిన మొత్తం సిటీలో అన్ని జిల్లాల్లో వేలల్లో ఉంటాయి. ఇంకా వేలల్లో ఉంటాయి. బేసిక్ ఏంటంటే ఇప్పుడు మియాపూర్ ప్రాంతంలో, నేను ఉండేది మియాపూర్ ప్రాంతం. మియాపూర్ ప్రాంతంలో వాళ్ళకు ఒక్క పర్మిషన్ ఉంటే వాళ్ళు ఒక 7 కాలేజీలు అట్లా నడిపిస్తారు మేడం. ఒక్క పర్మిషన్ తీసుకొని 7 కాలేజెస్.
7 కాలేజీలు వివిధ పేర్లు, సౌదామిని అని లేకపోతే సాయి సౌదామిని అని ఇంకోటి పేర్లు పెట్టి నడిపిస్తారు. అందులో భాగంగా అన్ని ఇంటర్మీడియట్ కాలేజెస్. అండ్ మోర్ ఓవర్ వీటిలో వాళ్ళకి ఎలాంటి పర్మిషన్స్ ఉండే అంటే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ చెప్పినటువంటి నార్మ్స్ ని వేటిని కూడా వీళ్ళు పట్టించుకోరు. ఓన్లీ శ్రీ చైతన్య నారాయణ కాదు, రిసోనెన్స్ ఉంది, అలెన్ అని ఒక కొత్త సంస్థ నార్త్ నుంచి వచ్చింది మేడం. అందులో 4 lakhs ఫీజు మేడం. అందులో రెసిడెన్షియల్ కి 4 lakhs ఫీజు. వాడు అంబ్రిల్లాస్ అమ్ముతాడు, బ్యాగ్స్ అమ్ముతాడు. ఒక బుక్స్ 33,000 రూపీస్ బుక్స్ ఒక ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ టెక్స్ట్ బుక్స్. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ టెక్స్ట్ బుక్స్ 33,000. నేను ఆ రిసిప్ట్స్ కూడా మీకు పంపించాను మేడం. అండ్ అట్లనే మీరు చూస్తే ఈ మల్లంపేట, బాచుపల్లి అండ్ గండిమైసమ్మ వరకు దాదాపు ఒక 100 కాలేజెస్ మళ్ళీ వివిధ పేర్లతోని వాళ్ళకు పర్మిషన్ ఉంటది. ఒకదానికి వాళ్ళు పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టి నడిపిస్తా ఉంటారు మేడం. ఇందులో ఒక అపార్ట్మెంట్ లో ఇండ్లు లాగా ఉంటాయి, అందులో తీసుకెళ్లి పడేస్తారు. వాళ్ళకి ఇంకా చదువు తప్ప ఏముండదు. పిల్లల్ని పోయి అడిగితే మేము 10th ఇప్పుడే పాస్ అయిపోయినామని హ్యాపీ మూడ్ లో ఉంటాం, మా మమ్మీ వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ వేసేసిరన్నా అని చెప్తా ఉన్నారు. కరెక్ట్. అయితే మురళి, ఇక్కడ మీకు ఒక క్వశ్చన్. ఇన్ని కాలేజెస్ చూసి తిరుగుతూ ఉన్నారు కదా ఒక స్టూడెంట్ లీడర్ గా, పేరెంట్స్ ఎందుకు ఇట్లాంటి కాలేజ్ అని తెలిసినా కూడా పేరెంట్స్ ఎందుకు వేస్తున్నారు లక్షల రూపాయలు కట్టి? ఇప్పుడు నేను ఉండేది షేర్లింగంపల్లి మండల ప్రాంతం అక్క. ఇక్కడ దాదాపు మా ఓటర్స్ 7 lakhs. మాకున్నది మాత్రం ఒకటే కాలేజ్, అంటే 7 లక్షల మంది ఓటర్స్ ఉన్న దగ్గర బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కాలేజ్ ఉన్నది, గవర్నమెంట్ కాలేజ్ ఒక్కటే గవర్నమెంట్ కాలేజ్. దాంట్లో 1500 మంది విద్యార్థులు చదువుకునే కెపాసిటీ ఉంది. ఆ 1500 మంది విద్యార్థులు కూడా చదివించడానికి ఫెసిలిటీస్ అక్కడ లేవు. బోర్డ్స్ ఉండయి, టేబుల్స్ సరిగా ఉండయి, సంబంధించిన ల్యాబ్స్ మంచిగా ఉండయి. అసలు అంటే బేసిక్ రీజన్ ఏంటంటే గవర్నమెంట్ ఫెయిల్ అయిన దగ్గర 100% గవర్నమెంట్ ఫెయిల్యూర్ మేడం. ఎందుకనంటే అన్ని అనివార్యంగా పేరెంట్స్ ని ప్రైవేట్ సైడ్ నెట్వేయబడుతున్నది. విద్యార్థుల పక్షాన నిజాయితీగా నిలబడ్డ ఈ AIFDS నాయకుడు మురళిని నేను ఇక్కడ అప్రిషియేట్ చేస్తున్నాను. కార్పొరేట్ కాలేజీల్లో నిబంధనలకు విరుద్ధంగా బుక్స్, బ్యాగ్స్, కావాల్సిన మెటీరియల్ అంతా కూడా ఎలా అమ్ముతున్నారో చూడండి అని చెప్పి అతను గతంలో కూడా ఇలాంటి వీడియోస్ రిలీజ్ చేశారు. ఏమాత్రం కూడా భయం లేకుండా బహిరంగంగా ఈ విధంగా బుక్స్ పెట్టి అక్కడ చదివాము. బ్యానర్ పెట్టి ఆల్ టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, స్టడీ చైర్స్, ట్రంక్ బుక్స్, బెడ్స్ అండ్ బకెట్స్ అవైలబుల్ ఇన్ కాలేజ్ క్యాంటీన్ అని చెప్పి ఈ శ్రీ చైతన్య నారాయణ విద్యా సంస్థలు ఇంత పెద్దవిగా ఏకంగా ప్రభుత్వాలని గుప్పెట్లో పెట్టుకునే స్థాయిలో, ప్రభుత్వంలో భాగమయ్యే స్థాయిలో ఎలా ఎదిగాయో తెలుసా? ఓన్లీ మీడియా ద్వారా ఎదిగాయి. పెద్ద పెద్ద యాడ్స్ ఇవ్వడం, ఆల్ ఇండియాలో ఫస్ట్ ర్యాంకులు వచ్చినట్లు చూపించుకోవడం ద్వారా తల్లిదండ్రులంతా కూడా ఎంత ఖర్చైనా పర్లేదు కష్టపడదాము, మనం కష్టపడి బిడ్డలను ఏ నారాయణలోనో శ్రీ చైతన్యలోనో ఇంటర్మీడియట్కి చేరిస్తే వాళ్ళ బతుకు మారిపోతుంది, వాళ్ళ భవిష్యత్ అంతా కూడా మారిపోతుంది అని చెప్పి ఆశపడుతున్నారు తల్లిదండ్రులు. అట్లాంటి ఆశ పడేలాగా వీళ్ళ అట్రాక్టివ్ యాడ్స్ ఉంటున్నాయి. 500 లోపు 2257 ర్యాంకులతో నారాయణ విజయ ప్రభంజనం. నిజానికి ఆల్ ఇండియా టాప్ ర్యాంక్స్ అన్ని ఈ 2 విద్యా సంస్థలకు వస్తున్నాయి అనేది అతిపెద్ద స్కామ్, అతిపెద్ద బూటకం అది. ఇది ఒకసారి చూడండి. JEE మెయిన్స్ లో శ్రీ చైతన్య నారాయణ మా వాళ్ళే మొత్తం ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకర్లు అని చెప్పి క్లైమ్ చేసుకుంటున్నాయి. ఒకసారి ఈ అఫీషియల్ లిస్ట్ చూడండి. JEE మెయిన్స్ లో ర్యాంకర్స్ వచ్చిన వాళ్ళందరి లిస్టు ఇది. వీళ్ళందరూ కూడా 300 out of 300 స్కోర్ చేసిన విద్యార్థులు. తెలంగాణకి చెందిన ఒక విద్యార్థి, ఆంధ్రప్రదేశ్కి చెందిన ఒక విద్యార్థికి మాత్రమే 300 out of 300 స్కోర్ వచ్చింది. మిగిలిన వాళ్ళందరూ కూడా ఇతర రాష్ట్రాల విద్యార్థులు. కానీ వీళ్ళు ఇచ్చే ప్రకటనల్లో చాలా మంది విద్యార్థులకు ఇక్కడ ఆల్ ఇండియా టాప్ ర్యాంక్స్ వచ్చాయి అని చెప్పి వీళ్ళు ప్రచారం చేస్తున్నారు. నారాయణలో చదివిన బానీ బాత్రా మాజీ అనే ఒక్క అబ్బాయికి మాత్రమే 300/300 స్కోర్ వచ్చింది. అతనే ఇప్పుడు వీళ్ళ మొత్తం వ్యాపారానికి, 100,000 కోట్ల వ్యాపారానికి ఒక సేలబుల్ బ్రాండ్ అంబాసిడర్. అలాగే ఈ 9వ ర్యాంకర్ని చూడండి. నారాయణ, శ్రీ చైతన్య ఈ 2 కాలేజెస్ కూడా ఈ అబ్బాయి మా కాలేజ్లోనే చదివాడు అని చెప్పి క్లెయిమ్ చేసుకున్నాయి. సో తీరా చూస్తే ఏంటి, ఇతని తెలంగాణ కాదు, ఆంధ్రప్రదేశ్ కాదు, ఇతనిది గుజరాత్. వీళ్ళ దగ్గర గతంలో ఎప్పుడో ఒక చిన్న ఆన్లైన్ మాక్ టెస్ట్ రాసినా కూడా ఈ విద్యార్థి మా స్టూడెంటే, మా దగ్గరే చదువుకున్నాడు అని చెప్పి అతని ఫొటోస్ని ఉపయోగించి, లేకపోతే అతన్నో అతని తల్లిదండ్రులను మభ్యపెట్టి ఇలా పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చేసుకుంటారు. ఇది మిగతా మొత్తం పేరెంట్స్ని ట్రాప్ చేయడం. అలాగే ఇక్కడ చూడండి, దేవదత్ మాజీ అనే ఇతనిది వెస్ట్ బెంగాల్, ఏపీ కాదు, తెలంగాణ కాదు. కానీ ఇతను
మా ఫస్ట్ ర్యాంకరు అని చెప్పి వీళ్ళు క్లెయిమ్ చేసుకుంటున్నారు. ఇక్కడ చూస్తే 9th ర్యాంక్ వచ్చినటువంటి విద్యార్థి నారాయణ కళాశాలలో 9th ర్యాంక్ వచ్చింది. అదే విద్యార్థికి శ్రీ చైతన్యలో 9th ర్యాంక్ ఎట్లా వస్తుంది? ఒక్కసారి ఎగ్జామ్ రాస్తే ఇట్లా ఒకసారి ఎగ్జామ్ రాసినటువంటి విద్యార్థి నారాయణలో ఎట్లా చదువుతాడు, శ్రీ చైతన్యలో ఎలా చదువుతాడు? ఒక విద్యార్థి ఒక కళాశాలలో చదువుతాడు, కానీ ఒకే విద్యార్థి 2 కళాశాలలో ఎట్లా చదువుతాడు? మళ్ళీ 12వ ర్యాంక్ వచ్చినటువంటి నారాయణ విద్యా సంస్థల్లో మళ్ళీ శ్రీ చైతన్యలో 12వ ర్యాంక్ వచ్చింది. ఫేక్ యాడ్స్, ఫేక్ న్యూ ర్యాంకులతో ఈరోజు అంతా కూడా వారు విద్యార్థుల్ని వారి తల్లిదండ్రుల్ని మోసపూరితంగా నమ్మించి ఈరోజు లక్షల రూపాయలు దోచుకోవడానికి విద్యార్థుల అడ్మిషన్ కోసం ఇలాగంతా కూడా ఫేక్ ర్యాంకులతో టెలికాస్ట్ చేస్తున్న సందర్భం. తెలుగు పత్రికలు, తెలుగు ఛానళ్ల నిండా శ్రీ చైతన్య నారాయణ ఇచ్చే ఇలాంటి యాడ్స్ చూసి తల్లిదండ్రులు మోసపోతున్నారు. ఈ స్కూల్స్ లో పిల్లల్ని చేర్పిస్తున్నారు. చేరిన ప్రతి ఒక్కరికి కూడా ర్యాంక్స్ రావు. పైగా ఇలా నిర్బంధించి చదివిస్తే అసలు చదువే రాదు ర్యాంక్స్ తర్వాత. మరి పేపర్లో మనకు కనిపించే ర్యాంకుల సంగతి ఏంటి? ఆల్ ఇండియా టాపర్స్ ఒకరిద్దరు వస్తున్నారు కదా, వాళ్ళ సంగతి ఏంటి అంటే ఆల్రెడీ 10th లో స్టేట్ ర్యాంకర్లు అయిన వాళ్ళని, బాగా మెరిట్ ఉన్న స్టూడెంట్స్ ని వీళ్ళు గద్దల్లాగా తన్నుకెళ్ళిపోతారు. ఆల్రెడీ మెరిట్ స్టూడెంట్సే కాబట్టి వాళ్ళకి ర్యాంకులు వచ్చినప్పుడు ఇదంతా మా గొప్పతనమే అని చెప్పి వీళ్ళు క్లెయిమ్ చేసుకొని బిజినెస్ చేస్తున్నారు. అలాంటి ర్యాంకర్స్ ని ముందు పెట్టి భారీ యాడ్స్ ఇస్తారు కాబట్టి ఈజీగా మొత్తం పేరెంట్స్ నా బిడ్డ శ్రీ చైతన్యలోనో నారాయణలోనో చదివితే ఇలాంటి ర్యాంకర్లు అయిపోతారు అని చెప్పి మొత్తం వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లి చేరుస్తున్నారు. ఇది చాలా పెద్ద స్కామ్, పబ్లిక్ గా జరుగుతున్న దోపిడీ. ఇది గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ని వీళ్ళు కొలాప్స్ చేస్తున్నారు. వేల కోట్ల రూపాయల విద్యా సంస్థలుగా ఎదిగిపోయిన తర్వాత చిన్న చిన్న టౌన్స్ లో కూడా వీళ్ళు దుకాణాలు తెరిచేస్తున్నారు. శ్రీ చైతన్య నారాయణ టెక్నో స్కూల్ పేరుతో, లేకపోతే ఐఐటి స్పెషల్ ట్రైనింగ్ పేరుతో, జేఈ పేరుతో ఇలాంటి అట్రాక్టివ్ బోర్డులు మొదలు పెడుతున్నారు. ఈ స్కూల్లో చదివిన వాళ్ళకి అన్ని సబ్జెక్ట్స్ ఈక్వల్ గా నేర్పించట్లేదు. ఓవరాల్ సబ్జెక్ట్ లెర్నింగ్ కు పిల్లల్ని వీళ్ళు దూరం చేసేస్తున్నారు. ఓన్లీ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ మాత్రమే నేర్పిస్తున్నారు. ఇది కూడా అతిపెద్ద వైలేషన్, కానీ గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు. చదువు అనేది ఏదో ఒక ఉద్యోగాన్ని, అది సాఫ్ట్వేర్ ఉద్యోగం కానీ, లేకపోతే ఐఐటీలో సీట్ తెచ్చుకోవడం కానీ, లేకపోతే ఫారెన్కి వెళ్ళిపోయడానికి కావాల్సిన చదువు చదవడం కానీ, ఇలా చదివేది నిజమైన చదువు కాదు. చదువు అనేది జ్ఞానం కోసం చదవాలి. అలా జ్ఞానం కోసం ఎవరైతే చదువుతారో ఆ జ్ఞానం ద్వారా ఉద్యోగాలు చేయడం కాదు, ఉద్యోగాల్ని క్రియేట్ చేయగలుగుతారు. ఉద్యోగం కోసం కనుక పిల్లల్ని చదివిస్తే కోళ్ల ఫారాల్లో మాంసం కోసం కోళ్లను పెంచిన దాంతో సమానం అది. సో ఉన్న ఉద్యోగం పోతే అలాంటి పిల్లలకి ఏం చేయాలో కూడా తెలియదు. కనీసం ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కానీ, ఫ్యామిలీ రిలేషన్స్ కానీ తెలియకుండా చాలా మెకానికల్గా పెరిగిపోతారు. అలాగే పిల్లలకు మంచి ర్యాంకులు రావాలి అంటే కేవలం నారాయణ శ్రీ చైతన్యాలే అక్కర్లేదు. ఈ 2 సంస్థలతో ఏ మాత్రం సంబంధం లేని మనోజ్ఞ గుత్తికొండనే ఏపీకి చెందిన ఈ 17 ఏళ్ల అమ్మాయిని చూడండి. ఈ అమ్మాయి ఈసారి జేఈ మెయిన్స్ టాపర్. ఈమెను టాపర్ చేసింది ఎవరో తెలుసా? శ్రీ చైతన్య నారాయణ కాదు, ఈమె తల్లి పద్మజ చేశారు. సో తన బిడ్డ ర్యాంకర్ అవడానికి ప్రధాన కారణము ఆమె ప్రెషర్ లేకుండా చదువుకోవడము, ప్రెషర్ లేని అట్మాస్ఫియర్ని మేము ఇంట్లో కల్పించడం వల్లే ఆమె ర్యాంకర్ అయ్యారు అని చెప్పి ఆ తల్లి చెప్తున్నారు. అందరికీ పద్మజలాగా గైడ్ చేసే అంత నేర్పు ఉండే తల్లులు లేకపోవచ్చు. సో అలా లేరు కాబట్టి ఈ శ్రీ చైతన్య నారాయణలకు ఇంత డిమాండ్. కానీ పిల్లల ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా వాళ్ళకు ఓవరాల్ లెర్నింగే అందకుండా చేసి ఈ విద్యా సంస్థల్లో బలవంతంగా చేర్పించి వాళ్ళని అక్కడ ఏదో ఒక ఉద్యోగానికి ప్రిపేర్ చేపిస్తే అది నిజంగా వాళ్ళ కెరియర్కి హెల్ప్ చేస్తుందా, లేకపోతే వాళ్ళని వ్యక్తులుగా కూడా డ్యామేజ్ చేస్తుందా? ఇది ఆలోచించాలి. కార్పొరేట్ స్కూళ్ళలో తయారయ్యే లక్షలాది మంది ఇంజనీరింగ్ పిల్లలకు నిజంగా ఉద్యోగాలు దొరుకుతున్నాయా ఈరోజు? అందుకే పిల్లలు వాళ్ళకి నచ్చిన చదువు చదువుకోవాలి. అప్పుడే వాళ్ళు కోరుకున్న ఫీల్డ్లో బాగా ఎదగలుగుతారు. పేరెంట్స్ ఇప్పటికైనా ఆలోచించాలి. ఫీజులు కట్టే పేరెంట్స్ నిలదీయడం కూడా నేర్చుకోవాలి. పిల్లలు బాగా చదువుకోవాలి అంటే వాళ్ళని బాగా ఆడుకోనివ్వాలి. ఆడుకునే ప్లే గ్రౌండ్స్ లేని వేలాది స్కూల్స్ మన 2 తెలుగు రాష్ట్రాల్లో వేలాదిగా ఉన్నాయి. వాటిలో కొన్ని స్కూల్స్ని గవర్నమెంట్ మూసేసినా కూడా మిగతా వాటిలో మార్పు వస్తుంది. లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్న పేరెంట్స్ కనీసం క్వశ్చన్ చేయడానికి భయపడుతున్నారు స్కూల్ యాజమాన్యాలని. నేను ఇక్కడ డిస్ప్లే చేస్తున్న వివరాలని ఒకసారి స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. ప్రతి రెసిడెన్షియల్ కాలేజీ కూడా ఇవన్నీ కూడా ఫాలో అవ్వాలి పిల్లల విషయంలో. మీ పిల్లలు చదివే ఇంటర్మీడియట్ కాలేజ్లో ఇవన్నీ ఉన్నాయో లేదో చెక్ చేయండి. లేకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ కాలేజ్ మీద కంప్లైంట్ చేయండి. అంతా సైలెంట్గా ఉంటే అసలు ఏది మారదు. కార్పొరేట్ కాలేజెస్ చేసే మోసాల్ని నాకంటే కూడా తల్లిదండ్రులు ఇంకా బాగా చెప్పగలుగుతారు. సో ఈ వీడియో చూస్తున్న పేరెంట్స్ ఎవరైనా సరే మోసపోయి ఉంటే, లేకపోతే వాళ్ళ పిల్లలు అక్కడ ఇబ్బంది పడి ఉంటే ధైర్యంగా ముందుకొచ్చి ఆ విషయాల్ని చెప్పండి. పోలీసులకు చెప్పండి, అధికారులకు చెప్పండి. ఇదంతా కూడా టైం వేస్ట్ పనిని అస్సలు అనుకోకండి. అలాగే విద్యాశాఖలో ఉన్న అధికారులకు నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మీరు తలుచుకుంటే, మీరు నిజాయితీగా పనిచేస్తే ఈ అవినీతి విద్యా సంస్థలు భూస్థాపితం అవుతాయి. మీరొక్కరు డబ్బుకు లొంగిపోతే వేల మంది విద్యార్థుల జీవితాలు నాశనం అవుతాయి. ఇది దయచేసి అర్థం చేసుకోండి. పిల్లల ఆర్తనాదాలు వినండి. ఈ వీడియోని విస్తృతంగా షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.